గత కొద్ది రోజులుగా వెబ్ మీడియాలో ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. అది బాలకృష్ణ తమిళ తెలుగు చిత్రాల హీరో సిద్ధార్థకు వార్నింగ్ ఇచ్చాడని. దానికి కారణం సిద్ధార్థ ఆ మధ్యన తెలుగు సినిమాలపై కామెంట్స్ చేయడంతో చెన్నైలో కలిసిన బాలకృష్ణ వార్నింగ్ ఇచ్చాడని అంతా చెప్పుకుంటున్నారు. ఏమిటా వార్నింగ్ అంటే తెలుగు సినిమా గురించి నోటికొచ్చినట్టు మాట్లాడొద్దని, అయితే సిద్ధార్థ పేరెత్తకుండా అలా వార్నింగ్ ఇచ్చాడని అంటున్నారు. ఆ మధ్యన ఓ ఫంక్షన్కు హాజరైన బాలయ్య ఇలా చేశాడంటున్నారు అంతా. అయితే మరో వెర్షన్ కూడా వినిపిస్తోందండోయ్. బాలకృష్ణ కోపానికి కారణం జూనియర్ ఎన్టీఆర్తో సిద్ధార్థ స్నేహంగా ఉండటం అనేసి అందరూ అనుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్కు బాలకృష్ణకు ఉన్న విభేదాలతో ఆయన ఫైర్ అయ్యాడని అందరూ చెప్పుకుంటున్నారు. ఈ కారణాల్లో ఏది నిజమో కాదో కానీ వార్నింగ్ ఇవ్వటం మాత్రం నిజమని అంతా చెప్తున్నారు. ఇక ఒకప్పుడు తెలుగులో ఒక వెలుగు వెలిగిన సిద్ధార్థకు తర్వాత కాలంలో ఆయన సినిమాలు తెలుగులో వర్కౌట్ కాలేదు. వరుస ఫ్లాపుల్లో ఉన్న ఆయన తెలుగువారికి టేస్ట్ లేదని కామెంట్ చేశారు. తానే తెలుగుకు దూరంగా ఉంటున్నానని కూడా అన్నారు. అంతెందుకు, ఆ మధ్యన మీడియాపై కామెంట్ చేస్తేనే కదా మీడియా సిద్ధార్థను దూరం పెట్టింది. గుర్తుందా?